జాగృతి కళాబృందం వారు అలెన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనగామ జిల్లాలో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమానికి చూపించిన పెద్దలకు స్వాగతం పలకడం, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కార్యక్రమాలు వాటికి సంబంధించిన ఎగ్జిబిషన్ క్లాసెస్ చూడడానికి అతిథులు అక్కడికి వెళ్ళి ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో సభాంగంతో చేరుకుంటారు. దయచేసి సహకరించవలసిందిగా చేస్తున్నాం. ఇంతవరకు ఎదురు చూసిన కార్యక్రమం మరికొద్ది క్షణాలలో ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఒక నిర్లక్ష్యపు డ్రైవింగ్ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. సమాజానికి సంబంధిత ప్రమాదాలను పడి ఆ ఏదైతే కొనుక్కు పట్టిన సంబంధిత వెహికల్స్లో వాటిని పర్యవేక్షిస్తూ వాటి పర్యవసనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేస్తూ వాటి పట్ల పూర్తి స్థాయి అవగాహన చేయడానికి డీజీ ఆపరేషన్స్ శ్రీ అనిల్ కుమార్ గారు చేస్తున్నారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ జనగామ గారు కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. శ్రీ రామ ప్రభాకర్ రావు అడిషనల్ డీసీపీ, అదేవిధంగా ఎంఆర్ శిల్ప గారు డిటిఓ శ్రీ డాక్టర్ మల్లికార్జున గారికి సభావేదికలకి సాధారణంగా వెలుగులతో నిండిపోవాలని ఎలాంటి ప్రమాదాల పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అరణ్య కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో ఈ జ్యోతి ప్రచురణ ద్వారా మనిషి నిర్లక్ష్యం డ్రైవింగ్లో వదిలివేయాలని కోరుతున్నాం. మనిషి మధ్య చేయని వాహనం నడపడుతుందని జ్యోతి ప్రచురణ జ్యోతి సాక్షిగా కోరుతున్నాం. అతి వేగాలను తగ్గించాలని జ్యోతి ప్రచురణ ద్వారా కోరుతున్నాం.
ఈరోజు ఇక్కడ మన జనగాం డిస్టిక్లో జనగాం హెడ్ క్వార్టర్లో మన సిపి వరంగల్ సన్ప్రీత్ గారు ఇక్కడ అరైవల్ అయి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో డిస్టిక్ నుంచి మొత్తం మన కమిషనరేట్ నుంచి మొత్తం డీసీపీస్, ఆల్ డీసీపీస్, లా అండ్ ఆర్డర్ డీసీపీస్, ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ వచ్చినారు. చాలామంది ఇక్కడ మన లోకల్ పబ్లిక్ కూడా వచ్చింది. సో స్పెషల్లీ ఇది అరైవల్ అయి ప్రోగ్రాంలో మన ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ రూల్స్ గురించి మాట్లాడాలా, పబ్లిక్ అవేర్నెస్ చేయాలా. మన రాష్ట్రంలో మన దేశంలో చాలామంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. అది ఎట్లా మన ప్రివెంట్ చేయాలా, అందరూ ఇది రూల్ ఫాలోఅప్ చేస్తే వీ కెన్ ఆల్వేస్ కంట్రోల్ ఇట్. సో దాని గురించి ఇది మన ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన సిపి గారు, మన డీసీపీ గారు ఇక్కడ బయట ఇది మన 2 స్టాల్ కూడా పెట్టినారు. మన యాక్సిడెంట్ మన డిస్టిక్లో జరిగినాయి. సో దట్ పబ్లిక్ కూడా చూస్తే పబ్లిక్ కూడా అది ఆలోచన చేయాలి, అది ఎందుకు జరిగినాయి, అది ఎట్లా మన ఇది ప్రివెంట్ చేయవచ్చు. అదేవిధంగా చాలా మంచి వీడియో కూడా మన పబ్లిక్కి చూపించడం జరిగింది. సో చాలా ఇది మంచిగా ఇది చేసినారు. మన స్కిట్ కూడా ఇచ్చినారు మన డిస్టిక్ కమిషనర్ టీం, ఇది మన కళా బృందం టీం ద్వారా చాలా మంచిగా ఫస్ట్ ఎయిడ్ కూడా ఇట్లా ఇవాళ మన యాక్సిడెంట్ జరిగిన తర్వాత. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ ప్రోగ్రామ్. నేను కూడా హైదరాబాద్ నుంచి మన డీజీ గారు మొత్తం సీనియర్ ఆఫీసర్స్కి మన స్టేట్లో ఆల్ డిస్టిక్లో పంపడం జరిగింది. నాది డ్యూటీ ఇక్కడికి జనగాం డిస్టిక్ వరంగల్ కమిషనరేట్కి. సో నేను కూడా అందరికీ ఇంటరాక్ట్ చేసి వాళ్ళకి హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ అండ్ రోడ్ సేఫ్టీ రూల్స్ సో దట్ వీ షుడ్ ప్రివెంట్ దిస్ రోడ్ యాక్సిడెంట్. మన దేశంలో మన రాష్ట్రంలో చాలా జీడిపి లాస్ అవుతుంది ఓన్లీ బికాస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్. అండ్ దాంట్లో చాలా ఇది మన యూత్స్ స్పెషల్లీ 18 నుంచి 35 వరకు చాలా ఇది మన చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్. ఇట్స్ ప్రివెంటేబుల్, ఇట్స్ ఓన్లీ థింగ్ మన ఇది రూల్ పాటిస్తే అది మన ప్రివెంట్ చేయవచ్చు. సో ఐ రిక్వెస్ట్ త్రూ మీడియా ద్వారా కూడా అందరికీ వరంగల్ కమిషనర్ పబ్లిక్కి అందరూ ఇది మన ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ రూల్స్ ఖచ్చితంగా మళ్ళీ ఫాలోఅప్ చేయాలా. అండ్ లెట్ us all work together to see that our roads become more safe and our state grows further and further. Thank you.